హే ఫ్రెండ్స్, నేను మీ బాగి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోస్ట్ అట్రాక్టివ్ టూరిజం స్పాట్ బుర్రా కేవ్స్కి వెళ్తున్నాం. కానీ వెయిట్, ఇక్కడున్న ట్రాఫిక్ జామ్ గురించి చెప్పడానికి రాలేదు. మీరు పీస్ఫుల్గా విజిట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30 AM గాజువాక నుంచి బైక్ మీద స్టార్ట్ అయ్యాం. ఆన్ ద వేలో ఒక మంచి రెస్టారెంట్లో టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా బుర్రా కేవ్స్కి వెళ్ళాం. ఎంట్రీ టైం వచ్చేసి 10 AM అన్నారు, కానీ క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 9:25కే అలౌ చేశారు. సో ఇదే ఫస్ట్ టిప్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ వెళ్తే గోల్డెన్ ఛాన్స్. అండ్ టికెట్స్ ప్రైజెస్ చెప్తా వినండి. అడల్ట్ 80, చైల్డ్ 50. చేంజ్ పట్టుకోండి లేదా యూపీఐ రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే 500 ఇస్తే చేంజ్ లేదు అని డైరెక్ట్గా వెనక్కి విసిరేశారు ఫ్రెండ్స్. అండ్ మై డియర్ లేడీస్, వాష్రూమ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ 5 స్టార్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి మరి. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్కి వచ్చేస్తే బుర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన మూవీస్ ఏంటో తెలుసా? జగదేక వీరుడు అతిలో ఒక సుందరి, శివ అండ్ చంబలకిడి పంబ. అవును ఫ్రెండ్స్, ఈ మూవీ ఇక్కడే షూట్ చేశారు కదా. ఆ కేవ్స్ చూస్తే ఆటోమేటిక్గా సినిమా సీన్స్ మైండ్లో రన్ అవుతాయి. ఇన్సైడ్ కేవ్స్లో మీరు ఎంతవరకు స్టెప్స్ ఎక్కగలరో, దిగి నడవగలరో అంతవరకు వెళ్ళండి ఫ్రెండ్స్, బికాస్ ఇట్స్ 100% వర్త్ ఇట్. కానీ ఒకటే వార్నింగ్, లేట్ అయితే క్రౌడ్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. మేము వెళ్ళింది 27 డిసెంబర్ సాటర్డే 2025, అందుకే చెప్తున్నాం. సాటర్డే అండ్ సండే కంప్లీట్లీ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ కార్స్ బస్సెస్లో వచ్చేవాళ్ళు, లేదంటే ట్రాఫిక్లో జామ్ అయిపోతారు. మరి మేము ఎలా వెళ్ళామంటే మా ఆయన గారు బైక్ మీద జుమ్ అని దూసుకెళ్లారు. మేము అరౌండ్ 1.5 అవర్స్లో కేవ్స్ చూసి స్లోగా రిటర్న్ అవుతుంటే అప్పుడే స్టార్ట్ అయింది రియల్ ట్రాఫిక్ హారర్. పార్కింగ్కి ప్లేస్ లేక రోడ్ సైడే పార్క్ చేశారు. ఆ ఘాట్ రోడ్లో చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, లేడీస్ కార్స్లో వెయిట్ చేస్తూ చూస్తున్నారు పాపం, ఎప్పుడు మూవ్ అవుతామో అని. సో ఫ్రెండ్స్, ఒకే ఒక స్ట్రాంగ్ సజెషన్, వీకెండ్స్ అండ్ హాలిడేస్లో అరకు వ్యాలీ ట్రిప్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. స్పెషల్ అప్డేట్ ఏంటంటే 28 సండే ఈరోజు వుడెన్ బ్రిడ్జ్ క్లోజ్డ్ అండ్ కాశీపట్నం నుంచి వచ్చే వాళ్ళని పాడేరు రిటర్న్ పంపిస్తున్నారు. బట్ ఫ్రెండ్స్, పాడేరు ఘాట్ రోడ్ అంటే చాలా లాంగ్, నంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని రౌండ్స్ వేసినా మళ్ళీ అదే ప్లేస్కి వచ్చామా అని అనిపిస్తుంది. నాలాగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు వెళ్తే పేగులు బయటకు వచ్చేలా ఉంటుంది. నైట్ టైం అయితే ఇంకా డేంజర్. ఘాట్ రోడ్ జర్నీ ఓన్లీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్కే సేఫ్, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు. సో ఫైనల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, వీకెండ్స్ అండ్ హాలిడేస్లో అరకు వ్యాలీ అవాయిడ్ చేయండి, కానీ ఈ బ్యూటిఫుల్ వ్యూస్ మాత్రం మిస్ అవ్వకండి. హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్, సేఫ్గా వెళ్ళండి, హ్యాపీగా రిటర్న్ అవ్వండి. మేము అరకులో విజిట్ చేసిన ప్లేసెస్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.